సమయాన్ని తీసుకోండి. ముందుగా తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ చేరి వచ్చిన ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మదేవమ్మ గారిను కల్పనమ్మ గారికి ఇదిగో నడిపింపు చేసినటువంటి దేవమనమ్మ గారికి ఇంకా పెద్దలుగా ఉన్న వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నానమ్మా. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన పరలోకమందున్న పరిశుద్ధుడ, నీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములైనా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. తండ్రి సమయంలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ కోట్లాను కోట్ల స్తుతులు తండ్రి. మీట్లో తండ్రి మీరు నా ద్వారా మాట్లాడబోయే యొక్క వాక్యాన్ని తండ్రి మీ యొక్క మాటల్లో మీ యొక్క మనసును నేను తండ్రి వాటి ప్రకారంగా తండ్రి నేను మాట్లాడే భాగ్యంను నాకు ఆత్మ సహాయం మెండుగా దయచేయండి తండ్రి. వింటున్న సహోదరులందరికీ కూడా తండ్రి మంచి విధంగా అర్థం చేసుకునే సహాయం మీరు దయచేస్తారని ప్రేమతో నమ్ముచున్నానైనా. ఇది నడిపింపు మొదటి నుంచి నండి చివరి వరకు మీ సహాయాన్ని మెండగా దయచేయమని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం నా గొప్ప తండ్రి. ఈరోజు మనము తెలుసుకోబోయే పాఠం ఏమనగా, దేవుని కొరకు జీవిస్తున్న మనము సాతాను మనతో యుద్ధం చేసినప్పుడు ఎలా విజయం సాధించాలి? దేవుని కొరకు జీవిస్తున్న మనకు సాతాను యుద్ధం నుంచి ఎలా జయము పొందాలి? మనం సిస్టర్ గారు బాగా వినిపిస్తుందండి. దేవుని మార్గంలో నడవాలి, దేవుని ఆలోచన ప్రకారం ఉండాలి. ఆయన ఎలాగైతే చెప్పారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అనుసరిస్తూ ఆయన మార్గంలోకి వెళ్తున్న టైంలో ఒకానొక టైంలో ఇదిగో అపవాదైనటువంటి వాడు మన మీదకి యుద్ధం చేస్తాడు అంట. ఆ యుద్ధం నుంచి మనము ఎలా విజయం సాధించాలి? ఆ యుద్ధం నుంచి మనల్ని మనం ఎలా తప్పించుకోవాలి? మన కుటుంబాన్ని ఎలా తప్పించబడాలి? దేవుని మార్గంలో నడిపించుకోవాలన్నది ఈరోజు ఈ యొక్క పాఠం అన్నమాట. మొదటి పేతురు 5వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుతున్నాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నిర్భరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పేతురు ద్వారా మొదటి శతాబ్దపు క్రైస్తవులకి భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు. వాళ్ళకు శ్రమలు అంటే సరిపోదు కానీ అగ్ని వంటి శ్రమల్లో వాళ్ళు కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడుతున్న టైంలో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పేతురు ద్వారా రాసి ఆ యొక్క సంఘానికి రాసి పంపిస్తున్నారు. ఆ యొక్క క్రీస్తు సంఘానికి రాసి ఏమని పంపిస్తున్నారంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీరు చింతించకండి, మీరు బాధపడకండి, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పుకుంటూ వస్తూ ఏమంటున్నారంటే, మీ చింతంతా నా మీద వేసేయండి అంటూ ఇదిగో వాడు ఎలా తిరుగుతున్నారంటే, నిర్భరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండండి. మీ చింత వేసిన తర్వాత మీరు మెలకువగా ఉండండి. అలా మెలకువగా ఉండటానికి ఏంటంటే రీజను, ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగేద్దామా, ఎవరు దేవుని కొరకు జీవిస్తున్నారు, ఎవరు దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నారు, ఎవరు దేవుని మార్గంలో అనుసరిస్తూ వెళ్తున్నారు, వాళ్ళందరినీ ఇదిగో గర్జించు సింహం వల్ల తిరుగుకుంటూ మింగేద్దామని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఇదిగో మీరు మెలకువగా ఉండండి అని చెప్తూ ఇంకొక వాక్యం ఏమంటున్నారంటే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, ఇదిగో లోకస్తులు కూడా లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎలాంటి శ్రమలే ఉన్నాయి, మీకు మాత్రమే కాదు, ఇదిగో నేను దేవుని కొరకు జీవిస్తున్నా నాకే సమస్య
సమస్య ఉందనేసి మీరు ఫీల్ అవ్వద్దు. దేవుని కొరకు ఎంతమంది జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి వారికి ఒక్కొక్క విధమైన సమస్యలతో బాధపడుతున్నారు. కానీ వాటిని ఎరిగి గుర్తించి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి, వానిని ఎదుర్కోవాలి. అలాగా ఎదుర్కోవాలంటే నీకు ఏమి కావాలంటే నీ చింతని నా మీద వేయాలి. వేసిన నువ్వు ఇదిగో నువ్వు ఇక్కడ ఏం జరుగుతుందో, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచనతో నువ్వు ఉండబోక నన్ను ఆరాధించు, నన్ను గణపరచు, నన్ను కీర్తించు, నా గురించి ఆలోచించు. అలాంటి టైంలో నువ్వు మెలకుగా ఉంటున్నావు కాబట్టి వాడిని ఎదిరించడానికి కావలసిన శక్తి సామర్థ్యంను మీకు మెండుగా దయచేస్తాను అంటున్నాడు. ఇదిగో మన తల వెంట్రుకలన్నిటినీ మనం ఏమైనా లెక్క పెట్టమని చెప్పినామా? అయ్యా నా తల వెంట్రుకలన్నిటి నువ్వు లెక్క పెట్టు అనేసి మనం ఏమైనా ముందుగా దేవునికి చెప్పామా? ఇదిగో బైబిల్లో రాయించున్నాడు కదా, నీ తల వెంట్రుకలు నేను లెక్కించబడుతున్నాను. ఒకటి తెల్లగానైనా నువ్వు నల్లగానైనా చేయగలుగుతా, నువ్వు నీ వల్ల అవుతుందా? అంత కన్సర్న్ నీ మీద చూపిస్తున్నాడంటే నీ శ్రమలు ఆయన మీద పెట్టినప్పుడు, నీ చింత ఆయన మీద పెట్టినప్పుడు నీ చింతని దాని గురించి ఆలోచించడా? దాని గురించి ఆయనకి కన్సర్న్ లేదా? నువ్వేమన్నా అయిపో, నువ్వు ఎలాగైనా ఉండనేసి అనుకుంటాడా? ఇదిగో నీ తల వెంట్రుకలు కూడా అంతలా ప్రాధాన్యత ఇస్తున్న దేవుడు నీ చింతకి ఎంత ఇస్తాడు. నువ్వు సామాన్యమైన చింతలో ఉన్నావా? నీ దేవుని కొరకు వచ్చే చింత గురించి ఆలోచిస్తున్నాం మనం. ఈరోజు మనం దేవుని కొరకు జీవిస్తున్న టైంలో వస్తున్న చింతల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. లోకంలో ఉండేవి దాని గురించి దీని గురించి చింత కాదండి. దేవుని కొరకు మనం నడుచుకుంటున్నప్పుడు, దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు ఇదిగో వస్తున్న చింతల గురించి, బాధల గురించి, ఇబ్బందుల గురించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధమైన సమస్యలు వాడు రుచి చూపిస్తాడు. ఒక్కరికి ఒక సమస్య అంటే ఆర్థిక సమస్యలు ఒకరికైతే ఇంకొకరికి వేరే సమస్యలు, ఇంకొకరికి వేరే సమస్యలు. వాడిని అందరినీ గజిబిజి చేసేసి కొలాప్ చేసేసి ఏదో రకంగా మనల్ని పడవేయాలనిచి మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ఆ యుద్ధానికి వస్తున్నాడన్న విషయం మనము గుర్తించాలి, గమనించాలి. దాన్ని మనము ఎరిగి వాడిని ఎదిరించడానికి శక్తిమంతులుగా అవ్వాలనేసి తండ్రి అయిన దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మరొక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 చదువుకుందాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అపవాది తంత్రాలను ఎదిరించుటకు మనకి ఏమి కావాలంటే చింత వేసిన తర్వాత మనము మెలకువగా ఉండి దేవుని గురించి ఆలోచిస్తూ ఆయన యొక్క ప్రణాళికలో వెళ్తున్నప్పుడు నీకు శక్తిని ఇస్తాడంట తండ్రి అయిన దేవుడు. మన జీవితంలో ఈ లోకంలో ఈ శక్తి మనకు చాలదు అనేసి మనకు చెప్తున్నాడు. వాడితో యుద్ధం చెయ్యాలంటే, వాడితో పోరాడాలంటే, వాటిని ఎదిరించాలంటే కావాల్సింది నా శక్తి మీకు కావాలి. నేను ఇచ్చే శక్తిని మీరు పొందుకోవాలి. వాడు ఆ యొక్క తంత్రాలను మీరు ఎదిరించాలి. వాడికంటే బలంగా మీరు ఉండాలంటే నేనిచ్చే శక్తిని మీరు పొందుకోవాలంటూ దేవుడిచ్చు శక్తియే కాదు, ఇంకొక సర్వాంగ కవచాన్ని కూడా మనము ధరించుకోవాలంట. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏ మూల నుంచి ఏ విధమైన దాడి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇదిగో నువ్వు ఉండవలసినది ఒక్క సమస్య పోతే మరో సమస్య, మరో సమస్య పోతే మరో సమస్య నిన్ను వెంటాడుతూ ఉందంటే ఇదిగో వాడి కన్ను నీ మీద పడింది, నీ కుటుంబం మీద పడింది. వాడు నీ కుటుంబం మీద వేసిన కన్ను నుంచి వాడు కన్ను దూరం అవ్వాలంటే, వాడిని ఎదిరించాలంటే నీ దేవుడి శక్తి నీకు మెండుగా కావాలి. ఇదిగో శక్తితో పాటు నీకు ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాడు. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ కవచాన్ని ధరించుకున్నప్పుడు వాడు ఏ మూల నుంచి ఏ బాణం వేసినా వాటిలో నుంచి నీకు రక్షణగా ఉండాలంటే నీవు ధరించుకోవాల్సింది సర్వాంగ కవచాన్ని. ఈ లోకంలో అక్కన వాళ్ళతో, పక్కన వాళ్ళతో, వాళ్ళతో
నీ తల్లిదండ్రులతో ఇంకా నీకు తెలిసిన వాళ్ళతో కాదు, నువ్వు వెళ్ళి ఇదిగో వాళ్ళందరి దగ్గర నీ పంచాయతీ పెట్టితే చల్లదు అంటున్నాడు. ఈ పంచాయతీలంతా ఇదిగో అవంతా వాళ్ళు చెప్పేదంతా ఇదిగో అది మంచిది కాదు, వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు నీకు యూజ్ లేదు, ఇదిగో నా మాటలు విన్నప్పుడు నీకు శక్తినిస్తాను, నీకు ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకొని నిలబడు. ఆ యుద్ధంలో ఏ మూల నుంచి వాడు ఏ బాణం వేసినా, ఏ మూల నుంచి నీ మీద ఆయుధాలతో ప్రయోగం చేసినప్పటికీ నిన్ను ఎదిరించడానికి శక్తి సామర్థ్యం నేను మెండుగా దయచేస్తానంటున్నాడు. ఎలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు. మనం అనుకుంటున్నాం వాళ్ళు నా శత్రువులు, వీళ్ళు నా శత్రువులు, వీళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఇదిగో శరీరంతో ఉన్న వాళ్ళని పురి కొలుపుతున్నాడు. శరీరంలో ఉండే వాళ్ళు వాడు ఆవరించి వాళ్ళ ద్వారా మన మీదకి యుద్ధ ప్రయోగం చేస్తున్నాడు. ఆ యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే ఇదిగో నీకు కావాల్సిన దేవుని శక్తి కావాలి, సహనం కావాలి, ఓపిక కావాలి. ఇంకా ఇంకా మనం వెళుతూ ఉన్నామంటే ఇంకా మనల్ని మనం కోల్పోతామేమో, మన కుటుంబాన్ని కోల్పోతామని ఇక నుంచి వీటన్నిటిని కట్టి పెట్టి మనకు కావాల్సిన దేవుని సర్వాంగ కవచం అనే దాని మీద దృష్టి ఉంచాలి. ఈ లోకంలో ఆలోచిస్తున్నట్టు ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అనుకుంటా పోతే కుటుంబాన్ని కోల్పోతావు, నిన్ను నువ్వు కోల్పోతావు. చేరని చోటుకి వెళ్ళకుండా ఇదిగో దేవుడు వెళ్ళకూడదు అనే చోటుకు వెళ్ళిపోవడానికి వాడు నిన్ను తంత్రంతో లాగుతున్నాడు, నీ కుటుంబం మీద ప్రయోగం చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకనాథులతో కాదు నువ్వు పోరాడేది, ఇదిగో ఏమంటున్నాడు, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ ఇదిగో ప్రధానులే దించుతున్నాడంట నీ మీదకి యుద్ధానికి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహాలనే పోరాడుటకు మన మీదకి దించుతున్నాడంట. ఎంతమంది వస్తున్నారంటే సమూహాలుగా నీ మీదకి వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బంది పాలు అవుతా ఉంది నీ కుటుంబం. ఎలా రక్షించుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నావు ఓ సహోదరి. ఇదిగో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడొద్దు, నీ బాధని నా మీద ఉంచు, నీ చింతని నా మీద ఉంచు, నీ చింతనివే నా మీద ఉంచి నా మీదే నువ్వు ఆధారపడు. నా సన్నిధి నీకు తోడుగా ఉండాలి, నా మీద నువ్వు విశ్వాసం నమ్మకం ఉంచాలి. అప్పుడే నీకు వీటన్నిటిని దయచేస్తానని మనతో హెచ్చరిస్తున్నాడు, మనకు ప్రేమతో తెలియజేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఈ లోకనాథులతో మనము ఎంత ఇదనుకున్నా, ఎంత పోరాడినా వేస్ట్ అయిపోతుంది. ఈ సమూహాలు వస్తున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునేదానికి నీకు మార్గం ఏది? ఆ మార్గం అన్నిటిని నువ్వు తప్పించాలంటే కావాల్సింది ఇదిగో దేవుని శక్తి కావాలి, ఇదిగో ఆయన ఇచ్చు కవచాన్ని ధరించుకోవాలి. యుద్ధానికి ఈ లోకంలో ఉండే కవచాలు సరిపోవు అనేసి తండ్రి సెలవిస్తున్నాడు. ముందుగానే నీకు ఎలా తప్పించబడాలనేసి రాయించున్నాడు. ఇదిగో నీ మీదకి సమస్యలు వస్తున్నప్పుడు నువ్వు గుర్తించుకోవాల్సింది ఏమంటే ఇదిగో నీ కన్ను వాడి మీద పడింది, నీ కుటుంబం మీద పడింది. కాబట్టి వెంటనే మనం చేయాల్సింది ఏమంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుడి తోడు మనకు కావాలి, దేవుడి కృప మనకు కావాలి, దేవుడి యొక్క దయ మన మీద ఉండాలి, మన కుటుంబం మీద ఉండాలన్న విషయాన్ని మనం గుర్తు ఎరగాలి. అలా దేవుడు నీ పక్షాన ఉండగా ఎవడవుతాడు మనకు విరోధి వచ్చినా కానీ పటాపంచవుతాడు. ఇదిగో మనం చూసుకుందాం. ఇదిగో ముందు రాయించినటువంటి తండ్రి అయిన దేవుడు యుద్ధాల గురించి కొన్నిటిని రాయించున్నాడు. ఆ యుద్ధాల్లో మనము ఏం నేర్చుకోవాలి, మనకి ఏమి బుద్ధి వస్తుంది, మనకేం ప్రయోజనం వస్తుంది, మనం ఏం దాంట్లో నుంచి నేర్చుకొని మన జీవితంలో పాటించాలన్న విషయాన్ని మనం ఒకసారిగా చూసుకుందాము. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరలు వట్టి కుండను ఆ కొండల్లో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లను, నన్ను చూచి నేను చెయ్యినట్లు చెయ్యుడి.
అంటున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని మీద దేవుడు వద్దన్న పనులు చేసినప్పుడు, ఇదిగో ఈ మిద్యానీయులకి ఇశ్రాయేలును అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక్కసారి ఒక్క వచనంలో ఒక్క అధ్యాయం ముందు వెళ్ళి చూసుకుందాము. 6వ అధ్యాయం, అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమ్ముకు సిద్ధం చేసుకొనిరి. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులను తూర్పునందుండ వారందరూ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారంగా వారి మీదకి వచ్చిరి. ఇదిగోనండి, మిడతల దండంతా ఇశ్రాయేలు మీదకు వచ్చి వారి పంటలను నాశనం చేసేశారు. వాళ్ళకున్న సమస్తాన్ని ఎత్తుకొని పోయినారు, దోచుకొని పోయినారు. వాళ్ళందరూ వచ్చి ఇశ్రాయేలును నానా విధాలుగా హింసించినప్పుడు వాళ్ళు గుడారాలను వదిలేసి కొండల్లోకి పారిపోతున్నారు. అయ్యో దేవుడా, మేము చేసింది తప్పు, వీళ్ళ దగ్గర నుంచి మేము ఎలా తప్పించాలని దేవుని దగ్గర అడిగినప్పుడు, ఇదిగో మీ గిద్యోనును రేపుతున్నాడు తండ్రి అయిన దేవుడు. గిద్యోను లేయి, ఇదిగో వాళ్ళ మీద నువ్వు యుద్ధానికి వెళ్ళాలనేసి. అదేనండి మనం చదువుకున్న 7వ అధ్యాయంలో ఉండే 16వ వచనంలో ఉండేది. 300 మందిని, అయ్యా సరేనయ్యా నేను వెళ్తాను యుద్ధానికి, 10,000 మంది ఉన్నారంటే 10,000 మంది ఎందుకు, ఎక్కువ 10,000 మంది ఎక్కువ అంటున్నాడు. మరి ఎంతమంది కావాలంటే 300 మంది చాలు అంటున్నాడు. 300 మంది చాలా. అయ్యా వాళ్ళని చూసావా, మిడతల్లాగా దండు ఎత్తుకొని వస్తా ఉంటే 300 మంది చాలని నేను చెప్పింది నువ్వు చేయి గిద్యోను అంటున్నాడు. అలా ఏమంటున్నారంటే, యుద్ధానికి వెళ్ళేటట్టు కత్తులతో, కటాలతో, ఇదిగో ఇంకా ఏమేమి కావాలో యుద్ధానికి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చుకోలేదండో వీళ్ళు. ఇదిగో తండ్రి ఏమంటున్నారంటే, మట్టి కుండని తీసుకెళ్ళండి, దాంట్లో దివిటీని పెట్టుకోండి, నేను ఏది చెప్తానో దాని ప్రకారంగా మీరు చెయ్యండి అంటున్నారు. ఇదిగో ఎందుకు, మిడతల వంటి వాళ్ళు అయినప్పటికీ అంత సమూహాలుగా వాళ్ళు యుద్ధానికి వస్తున్నప్పుడు 3,000 మంది ఎలా జయించగలుగుతారు? 3,000 మంది ఎలా జయిస్తారంటే, తండ్రి అయిన దేవుడు సన్నిధి వాళ్ళకు ఉంది కాబట్టి, తండ్రి వాళ్ళకు తోడుగా ఉన్నాడు, తండ్రి వాళ్ళకు సహాయకారిగా నిలబడుతున్నాడు కాబట్టి 300 మందితో వాళ్ళు యుద్ధాల నుంచి తప్పించగల శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగినాడు. కాబట్టి ఈరోజు నీ సమస్య మిడత వంటి సమస్య, మిడత వంటి ఇక దండుతో నీ మీదకి రావచ్చు, గుంపులుగా రావచ్చు, సమూహాలుగా రావచ్చు. ఐ డోంట్ కేర్, నువ్వు బాధపడొద్దు, నేనున్నాను, నీ సమస్య నేను వింటున్నాను అనేసి అంటున్నాడు. నీ సమస్య అన్నిటికీ పరిష్కారం నా దగ్గర ఉంది. అవన్నీ పరిష్కరించబడాలంటే మొదట నువ్వు నా సన్నిధికి నువ్వు రావాలి, నా దయ నీకు కావాలి, నా ప్రేమ నీకు కావాలి. అలాంటప్పుడే నీకు వాటన్నిటి నుంచి ఎదుర్కోగల శక్తి వస్తుంది అనేసి అంటున్నాడు. మరొక వచనం మనం చూసుకున్నట్లయితే, మరొకసారి చూసుకుందాము. మొదటి పేతురు 5వ అధ్యాయము, 5వ అధ్యాయం 7 చూసుకున్నట్లు ఏమంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీలారా, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఈరోజు దేవుని కృపలో ఉంటున్న యేసుక్రీస్తుని ఇదిగో రక్షకుడుగా అంగీకరించిన దేవుని యొక్క రక్షణలోకి వచ్చిన పిల్లలారా, మీ అందరి గురించి చెప్తున్న మాట ఏమంటే, ఇదిగో మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ మీదకి మిడతల దండంతా, నువ్వు లెక్క పెట్టలేనంత దండు సమస్య నీ మీదకు వస్తా ఉన్నప్పటికీ నువ్వు వాటి గురించి భయపడొద్దు, బాధపడొద్దు. నువ్వు చెయ్యవలసింది నీ యొక్క చింతను నా మీద వేసేయి అంటున్నాడు. అలా వేయాలంటే నీకేమి కావాలంటే ఆయన మీద నమ్మకం కావాలి, ఆయన మీద విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం నీకు ఉన్నప్పుడే ఆయన మీద వేసినప్పటికీ చింత లేకుండా ఉండగలుగుతావు, బాధ లేకుండా ఉండగలుగుతావు. వాటన్నిటినీ నువ్వు లెక్క చేయకుండా ఉండాలి
ఎదగాలి, వాటిని ఎదిరించాలంటే ముందుగా నీకు కావాల్సింది ఇంకోటి ఏమంటే, ఒకటి ఏమో దేవుని సన్నిధి కావాలి, రెండోది విశ్వాసము, ఆయన మీద నమ్మకం నీకు కావాలి. అలా విశ్వాసంతో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూద్దాం. యెహోషువ యెహోషువ 6వ అధ్యాయము 6వ అధ్యాయము. మా వీలున్న వారు చదవండి, మా ఎవరికైనా వీలుంటే చదవండి నైనా. యెహోషువ 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూసుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలులు భయము చేత ఎవ్వడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడును. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. వీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్కమారు దాని చుట్టూ తిరగవలెను అంటున్నాడు. ఇదిగో నీ యొక్క సమస్యల్లో నీకు చుట్టూ దారి లేదా? ఇదిగో యెరికో పట్టణం మొత్తం ఇజ్రాయేలీయులకు ఏమి లేదు, దారి లేదు. మొత్తం దారి, లోపలికి వెళ్ళడానికి లేదు, బయటకు రావడానికి లేదు. ఎలా వెళ్ళడానికి? నీకు ఏ పక్క దారి మొయ్యబడింది. ఇదిగో ఎలాగైతే మన జీవితంలో అయ్యో ఏంది సమస్యలు, ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, ఎలా వెళ్ళాలా అలా వెళ్ళాలా, సతమతం అవుతున్నావా? ఇదిగో నీకు సతమతం అయిన వాళ్ళను కూడా ముందుగానే చూపిస్తున్నారు. నన్ను నమ్ముకున్నారు, రాజ్యాల్ని పడగొట్టేశాను, నువ్వెంతనైనా నిన్ను నీ అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నానే, నీకు దారి లేకుండా పోతుందా? నీకు విలువ లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నీకు ఏమి కావాలో వాటన్నిటిని ఇస్తున్నాను కదా, నీకు దారి చూపించడానికి నేను దారి అవుతాను. నేను దారి సమస్త్రాన్ని కలగజేసిన వాడు నేను కాబట్టి నీకు దారి చూపించవలసిన బాధ్యత నాది. కానీ నువ్వు చేయవలసింది నా మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. నీ సమస్యను చూసి నువ్వు భయపడకు, బాధపడకు. అయ్యో ఈ సమస్యను చూసి ఎలా మనం దీని నుంచి ముందుకెళ్ళాలనుకో, దాన్ని లెక్క చెయ్యకు అంటున్నాడు. అది లెక్క చెయ్యకు. ఆ సమస్యను చూసి నువ్వు లెక్క చేయకు. ఎందుకంటే నీ ముందున్నవాడు విలువైన వాడు, నీ ముందున్నవాడు బలాఢ్యుడు, నీ ముందున్నవాడు భూమిని ఆకాశంను తన నోటితో కలుగజేసిన వాడు. కాబట్టి వాటిని చూసి నువ్వు భయపడకు. నీ సమస్య ఎంత పెద్దదైనా దేవుని దగ్గర చిన్నదైపోతుంది. నీకు పెద్దదిగా కావచ్చు, అది దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత చిన్నదైపోతుంది. ఇదిగో యెహోషువతో చెప్తున్నాడు, ఎలా వెళ్ళాలని వీళ్ళు ఇశ్రాయేలు బాధపడుతున్నప్పుడు ఏమంటున్నారంటే, ఆ రాజును ఆ పరాక్రమశాలులందరినీ నీ చేతకు అప్పగించిపోతున్న యెహోషువ, ఇదిగో నువ్వు చేయాల్సింది ఏమంటే, ఇదిగో మీరు యుద్ధానికి తయారైనట్టు తయారవ్వండి, ఇదిగో గోడ చుట్టూ తిరగండి అంటున్నాడు. అంటే యెహోషువ వచ్చి అలా దేవుడు ఏమంటున్నాడంటే, మనం యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అయ్యి గోడ చుట్టూ తిరగాలంటే, ఏమయ్యా యెహోషువ నీకేమైనా బుద్ధి ఉందా, ఏందయ్యా ఇది, గోడ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది అని ఉండొచ్చు వాళ్ళు. కానీ యెహోషువ దేవుడు చెప్పాడు కాబట్టి మనం చెయ్యాలి, ఇదే, దానికి మించి మనం మాట్లాడడానికి వీలు లేదు. ఆయన ఏమంటాడంటే దాన్నే చేయాలి. మీరు యుద్ధ వీరులు కావచ్చు, ఆ యుద్ధ వీరులకే వీరుడు ఆయన. దేవుడు చెప్పింది చెయ్యాలి, చేసి తీరాలనేసి యెహోషువ ఆర్డర్ వేసి ఉంటారు కాబట్టి అలా తిరుగుతున్నారు. ఇదిగో యెరికో రాజు వాళ్ళు యుద్ధంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు రాని, వాళ్ళ మీద మనం అటాక్ చేయాలనేసి యెరికో పట్టణస్తులు కూడా కాచుకొని ఉండొచ్చు. కానీ తండ్రి ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద మీరు యుద్ధాన్ని పోకూడదు, జస్ట్ తిరిగేసి వచ్చేయాలంటున్నాడు. వాళ్ళకి తల అట్టే పగిలిపోతా ఉంది. అయ్యో వీళ్ళేదో స్కెచ్లు వేసేస్తా ఉన్నారు, వీళ్ళేదో ప్రణాళిక వేసి ఎత్తులకు పై ఎత్తేస్తున్నారు, వీళ్ళు మన దగ్గరికి యుద్ధానికి రాకుండా తిరిగేసి వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతా ఉందనేసి రాజు కాడ నుంచి చిన్న వాళ్ళ వరకు తల పగిలిపోయి ఉంటుంది. ఇదిగో ఈరోజు నీకు సమస్యగా ఉన్నటువంటి ఆ సమస్యకే తల పగిలిపోవాలంటున్నాడు. మనకు కాదు తల పగిలిపోవాల్సింది, నీ దగ్గరికి వచ్చిన మిడతల దండంతా సమస్య అయినా సరే తల పగిలిపోవాలి. వాటికి తల అట్టే అది
తుత్తునియగా అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు తునాతునకలైపోవాలి. సమస్యకే తలకాయ నొప్పి వచ్చేయాలనేసి చెప్తున్నాడు. నువ్వు సమస్యను చూసి బాధపడొద్దు. నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు అంటున్నాడు కాబట్టి మన సమస్య అంట మనం దేవుని కొరకు జీవించాలని మనం ముందుకు సాగుతూ ఉంటే చాలు. ఇదిగో ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. ఇదిగో యెహోషువ కాలంలో కూడా అలాగే జరిగిందండి. అలా వాళ్ళు కత్తులు పెట్టుకొని యుద్ధానికి వెళ్ళినట్టు వాటన్నిటిని ధరించుకొని చుట్టూ తిరిగేసి వస్తున్నప్పుడు ఎరుకో పట్టణస్థులు భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియటం లేదు, అర్థం కావటం లేదు. ఈరోజు సమస్యలు నీకు పుట్టిస్తున్న వాళ్ళు, నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తూ దేవుని మీద నువ్వు నిరీక్షణ కలిగి దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఉంటున్నప్పుడు నిన్ను చూసి ఏంద్రా వీళ్ళు సమస్యలు అంటున్నారు, ఎంత హ్యాపీగా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతారు వీళ్ళు, వీళ్ళ వల్ల ఎలా అవుతుంది అనేసి కుళ్ళి సావాలి. వాడే కుళ్ళి సావాలి. వాడికి అదే గతి. ఎందుకంటే మనతో పెట్టుకుంటున్నాడు వాడు. మనం ఎవరు? భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి దేవుని కుమార్తెలం కదా. మనతో పెట్టుకుంటే వాడికి అదే గతి అనమాట. ఇదిగో ఏమంటున్నాడంటే యెహోషువ కాలంలో ఆ యెరికో పట్టణస్థులు ఎలా కుళ్ళిపోయారో, ఎలా బాధపడ్డారు, ఎలా ఏం చేయాలి, ఏం స్కెచ్ చేస్తున్నారని ఈడు కూడా ఈ రోజుకి బాధపడాలి, చింతపడాలి. మనం ఎందుకు చింతపడాలి, మనం ఎందుకు బాధపడాలి? వారిని ఎదిరించడానికి శక్తి సమూహాలను మన ముందు ఉంచుతున్నాడు కదా తండ్రి అయిన దేవుడు. నీ చుట్టూ దూతలను ఉంచి ఉన్నాడు కదా. మనం ఎందుకు బాధ? మరొక వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిది, నీతి కార్యములను జరిగించిది. విశ్వాసం ఉంటే రాజ్యాన్ని జయించగల శక్తి ఉన్నప్పుడు వాడి శక్తి ఎంత మందితో వస్తాడో మనం లెక్కే చేయాల్సిన అవసరం లేదు. మనకు విశ్వాసం ఉంటే చాలు. వాడు ఎంత మందిని ఆకాశ మండలంలో ఉండే దురాత్మ శక్తులన్నిటిని సమూహంగా కూడా తీసుకొచ్చి మన మీద గుంపులుగా వదిలి దాడి చేసినప్పటికీ ఆ దాడి వాడే చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే మనల్ని తాకడానికి వాడికి శక్తి లేదు, సామర్థ్యం లేదు. వాడి వల్ల కాదు. మన చింత మొత్తం దేవుని మీద వేసేసాం. మన బాధలన్నీ దేవుడే చూసుకుంటున్నాడు కాబట్టి దేవుణ్ణి దాటి మన దగ్గరికి రావాలి. దేవుణ్ణి దాటి ఎలాంటివైనా సరే దాడులు మన దగ్గరికి రావాలి. అలాగా మన దగ్గరికి రానివ్వడు దేవుడు. ఎందుకంటే మనకు ఉండవలసింది ఏంటంటే ఆ సమస్యను దేవుని చేతిలో పెట్టాలి, ఆ బాధను దేవుని చేతిలో పెట్టాలి, ఆ ఇబ్బందులను దేవుని చేతిలో పెట్టాలి. నీ ఆలోచించి మన బుర్రను ఎందుకు పాడు చేసుకోవాలి? అందుకే కదా నువ్వెందుకు చింతపడతావు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు ఇబ్బంది పడతావు? వాడేంది కలుగు చేసింది వాడిని నేను, వాడి స్కెచ్లేంది, వాడి ప్రణాళికలేంది నాకు తెలియదు అనేసి మనతో సూటిగా చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. నా మీద విశ్వాసం ఉంచితే అంతే చాలునైనా, మిగతావన్నీ నేను చూసుకుంటున్నాను అనేసి అంటాడు. మరొకటి ఒకటేమో దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్ళాలి. రెండవది చూసుకున్నట్లయితే విశ్వాసం నమ్మకం మనకు ఉండాలి. మూడవదిగా మనకు ఉండవలసింది ఏమంటే ప్రార్థన శక్తి మనకు కావాలి, ప్రార్థించే మనసు కావాలి. ప్రార్థన దేవునికి ప్రతీది చెప్పేస్తే చాలు. దేవా ఇది జరుగుతా ఉంది, నువ్వే చూసుకోనైనా అని మన ప్రార్థన ఆయనకు మన నోటితో, మన యొక్క హృదయంతో, మన ఆలోచనతో మనకు దేవునికి మన విన్నపాన్ని తెలియజేయాలి. ఇదిగో వీటన్నిటి నుంచి తప్పించగల దేవుడు నువ్వే కదనైనా. వాటిని తప్పించాలంటే నా శక్తి చాలదు, ఇదిగో నీ శక్తి కావాలని మనం దేవునితో మాట్లాడినప్పుడు వాటన్నిటిని కూడా మనము పోగొట్టచ్చు. ఇదిగో ప్రార్థన చేసి యుద్ధాన్ని జయించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దాము. రెండో రాజులు 19వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 2 రాజులు 19వ అధ్యాయము యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన యెహోవా, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలీయుల దేవా,
భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు దేవుడివై ఉన్నావు. చాలు యెహోవా సిస్టర్, సెవియొగ్గి చాలు ఆలకించుము. సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ జరిగిన విషయం ఏమంటే, హిజ్కియా మీదకి ఒక రాజు వస్తున్నాడు. హిజ్కియా మీదకి రాజు వచ్చి ఏమంటున్నాడంటే, ఒక లేఖ పంపించినాడు, వర్తమానము. ఇదిగో నీ యొక్క రాజ్యం మీదకి మేము యుద్ధానికి వస్తున్నాము, నువ్వు రెడీగా ఉండు, కాచుకో, నువ్వు చేతనైతే నీ రాజ్యాన్ని కాపాడుకోనేసి వర్తమానము హిజ్కియా గారికి వచ్చింది. వెంటనే ఏం చేశారంటే హిజ్కియా గారు, ఇదిగో సైన్యం దగ్గరికి వెళ్ళి గబగబాని సైన్యాన్ని సమకూర్చలేదు. అందరు అలర్ట్ అవ్వండి, ఇదిగో మన మీదకి అష్షూరు రాజు వస్తున్నాడు, ఇదిగో పలానా రాజు మన మీదకి వస్తున్నాడు, వాడు దండుతో మన మీదకి వస్తున్నాడు అనేసి హిజ్కియా కదలలేదు, బెదలలేదు, భయపడలేదు. ఏం చేశాడంటే దాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా సన్నిధికి ఆయన ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఇదిగో నేను చెప్పడానికి ఏమీ లేదు, నా మనసేందో నీకు తెలుసు, సమస్తాన్ని కలగజేసిన దేవుడు అనేసి తన బాధని ఆ లెటర్ని విప్పి, ఎప్పుడైతే దేవుడు హిజ్కియా దేవుడితో చెప్తున్నాడో హిజ్కియాకి ఎలాంటి సమాధానం వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఈయన చేస్తున్న ప్రార్థన, వాళ్ళు నేను యుద్ధానికి వస్తాను అనేసి వర్తమానం చెప్పినప్పుడు హిజ్కియా గారి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయుచున్నాడు. యుద్ధానికి మనుషులను సమకూర్చుకోలేదు, యుద్ధానికి ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇలా పై ఎత్తులు వెయ్యాలి అన్న ఆలోచనతో వాళ్ళ యొక్క రాజ్యంలో ఉండే యుద్ధ వీరులకు చెప్పడం లేదు, కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, ఇదిగో ఈ రాజు నా మీద యుద్ధానికి వస్తాడంట, నీకు తెలియంది ఏమీ లేదనేసి దేవుడితో చెప్పినప్పుడు దేవుడు ఏమని ఆయనకి ఆన్సర్ ఇచ్చినాడో అదే 19వ అధ్యాయము 35వ వచనం 33 చూసుకున్నట్లయితే, ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గంలో తాను తిరిగి పోవును. ఓ హిజ్కియా, నువ్వెందుకు బాధపడుతున్నావు నాన్న? ఈ పట్టణంలోకి రాకుండా తను ఏ మార్గంలో వచ్చాడు ఆ మార్గంలో తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవాకు ఏమంటున్నా, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఎలా రక్షిస్తాడు? కింద వచనం చూసుకున్నట్లయితే, ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి, దూతలు కాదండి, ఒక్క దూతే బయలుదేరి ఆషూరు వారి దండు పేటల్లో చొచ్చి 185,000 మందిని హతం చేసెను. 185,000 మందిని హతం చేసిన రాత్రికి రాత్రి ఒక్క దూతని పంపించేశాడండి. దండుగా వచ్చినారు. ఏముంది, ఇజ్రాయెల్ మీదకి వెళ్ళినామా, గంటల యుద్ధం చేసుకొని వచ్చేద్దామని మాట్లాడుకున్నారేమో వాళ్ళు. అరగంటలో పని అయిపోతుంది, నెక్స్ట్ యుద్ధం చేసిన తర్వాత ఈ పనికి వెళ్ళాలి, ఆ పనికి వెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఆషూరీలు వచ్చినారేమో. 180,000 మంది సచ్చినారంటే వాళ్ళు. ఎందుకంటే ఇదిగో హిజ్కియా దేవుని పక్కన ఉన్నాడు. వాళ్ళు సమూహాలు వచ్చినా ఆయనకి బాధ లేదు, వాళ్ళు గుంపులు వచ్చినా హిజ్కియాకి చింత లేదు. ఎందుకంటే తన చింత మొత్తం దేవునికి అప్పగించేశాడు, తన బాధ మొత్తం దేవుని మీద మోపేశాడు. ఇలా జరిగిందన్న విషయాన్ని దేవునికి చెప్పేశాడు. ఇంకా చెప్పేసిన తర్వాత హిజ్కియా గారికి చింత లేకుండా ఉన్నాడు. ఒక్క దూతని పంపించి వాళ్ళందరినీ చంపేశాడంట. చంపేయడమే కదండి, దేవుడు నీ పక్కన ఉంటే రాజులైనా సరే సచ్చూరుకోవాల్సిందే. ఇదిగో ఆ రాజు గతి పట్టిన వాళ్ళ కుమారుల చేతనే 37వ వచనం తర్వాత చదువుకోండి. అదే 19వ అధ్యాయము 37వ వచనంలో తన కుమారులే తన రాజ్యం కొరకు, అది కూడా తన దేవతను మొక్కుతున్న టైంలో చంపేశారంట. ఎందుకంటే నీ మీదకి వచ్చి రాజులైనా సరే, ఎవరైనా సరే, ప్రధానులైతే ఏముంది, అధికారులైతే ఏముంది, లోకనాథులైతే ఏముంది, రాజులైతే ఏముంది, రాజులను కూడా పుట్టించింది ఆయనే కదా. ప్రతి వారిని
కలగజేసింది ఆయనే కదా, ఆయన లేకుండా ఏది కలగలేదు కదా, ఆయన మించి ఏది లేదు కదా. అది మనం గుర్తించుకోవాలి, ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. మన సమస్యను చూసి భయపడుతున్నాం, రాత్రులంతా నిద్ర పట్టడం లేదు, పగలంతా ఎలాగో అలాగ గడిచిపోతా ఉంది, వాళ్ళతో వీళ్ళతో అలా ఇలా మాట్లాడుతూ సమయాన్ని గడిపేస్తున్నాం. కానీ సమస్యలో కొంచెం ఊరట వస్తుంది, రాత్రి అయితే నిద్ర ఉండదు, సరి అయిన భోజనం ఉండదు, సరిగ్గా తిండి తినడానికి నచ్చదు, ఇష్టపడదు. ఎందుకంటే వాడు మనల్ని అంతలా టార్గెట్ చేసి మనం కృంగిపోవడమే వాడికి కావాలి. మనం కృంగి 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 ఇంకా దేవుడు వద్దు, ఆ దేవుని మీద కూడా ఆలోచన లేకుండా సమస్య 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 సమస్యలో ఉంటూ ఇంకా దేవునికి దూరం అయిపోవాలనే కదా వాడు చేస్తూ ఉండేది. దాన్ని తగినట్టుగా సమస్యకు మనం దారి ఇచ్చేసి ఆ సమస్యను తెచ్చి నెత్తిన పెట్టుకునేసి ఆ సమస్య నువ్వేమి సమస్య, నువ్వు ఎలా ఉన్నావు అనేసి మనం చేయడం కరెక్ట్ కాదు అంటున్నాడు. ఆ సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో చేయవలసింది ఇది, ఓ ఏమో దీని దగ్గరికి వెళితే ఇది మనల్ని సంపి పూడి చేస్తుంది అనేసి దూరంగా వెళ్ళిపోవాలి అనేసి అంటున్నాడు. ఆ సమస్య మనల్ని చూసి పారిపోవాలి. ఎలా పారిపోవాలంటే ఇదిగో నీ దేవుని మీద నువ్వు ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, ఆయన మీద నీ చింతను వేసేయాలి. అప్పుడే సమస్య నీ దగ్గరికి వచ్చినా నిన్ను ఏమి చెయ్యదు, కదలనీయదు, నిన్ను వెదలనీయదు. నువ్వు ఎక్కడున్నావో అలాగే ఉన్నావు. నీ విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుంటున్న దాన్ని చూసి వీళ్ళని మనం ఏమి చెయ్యలేమనేసి తనకు తానుగా వెళ్ళిపోవాల్సిందే. సమస్యను మనం చూసి బాధపడకూడదు, ఆ సమస్య మనల్ని చూసి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనకు దేవునికి మధ్య సహవాసం ఉండాలని తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. మరొక వచనం చూసుకుందాము. అదే 2 రాజులు, క్షమించండి, అది 37 మీరు తర్వాత చదువుకుని రాజు చనిపోవడాన్ని. నెక్స్ట్ చేయాల్సింది ఏమంటే స్తుతించుట, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట. మామూలుగా అయితే జరిగి పోయిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. అబ్బా దేవుడు నాకు మంచి చేసినాడు, అందరినీ పిలిపించి నా జీవితంలో దేవుడు నాకు మంచి చేశాడు, నా కుటుంబంలో దేవుడు మంచి చేశాడు, నాకు ఇలా చేశాడు, నా బిడ్డలకు ఇలా చేశాడు, నా భర్తకి ఇలా చేశాడు, మేము ఇలా ఇలా ఆశీర్వదింపబడ్డాం అనేసి జరిగిపోయిన తర్వాత మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, దేవునికి పాటలు పాడుతాం, స్తుతిస్తాము, ఆరాధిస్తాము. కానీ ఇదిగో నీ సమస్య వచ్చిందంటే అది వెళ్ళిపోబోతుంది, ఇంకా దాంట్లో నుంచి మనం తప్పించబడబోతాం, దాంట్లో నుంచి మనకు విముక్తి రాబోతుంది. ఎందుకంటే చింతంతా దేవుని మీద వేసేసాము, మనకంత బాధ ఏమి లేదు, దేవుని నమ్ముచున్నాము అన్న ఒక ధైర్యం మనలోకి వచ్చేసిందంటే దేవుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి మన పక్షానుండగా మనకి ఎవడండి విరోధి. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు సమస్యకు ముందే మనం ఎలాంటి వాళ్ళగా ఉంటాం, పరిష్కారం అవడానికి ముందే స్తుతించే వాళ్ళగా ఉంటాము, స్తోత్రం చేసే వాళ్ళుగా ఉంటాము, ఆయన కీర్తన పాడే వాళ్ళుగా ఉంటాము, ఆయన ఘనపరిచే వ్యక్తులుగా మనము ఉంటాము. అలా ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి వెళ్ళి చూసుకుందామండి. దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 22 నుంచి 24 చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకుందాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీల మీదను, మోయాబీల మీదను, షేయూరు మన్యస్తుల వారి మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హత్తులేరి. ఇదిగో ఎవరెవరు కలిసి వచ్చినారంటే అమోనీలు వచ్చినారంట, మోయాబీలు వచ్చినారంట, షేయూరు మన్యపు వారు వచ్చినారంట. ఎక్కడికి వస్తున్నారంటే ఇజ్రాయేలుల మీద, యూదుల మీద ఇదిగో యుద్ధానికి వస్తున్నారు. 3 దేశస్తులు కలిసి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వీళ్ళని హతం చెయ్యాలి, ఇజ్రాయేలులంతా అంతమైపోవాలి. ఎందుకంటే వాడు దేవుని పిల్లలుగా ఉన్న వీళ్ళని నాశనం చేయాలని
మొదటి నుండి స్కెచ్ చేసుకుంటూ వీళ్ళందరినీ చంపేయాలని ప్రణాళికతో వాళ్ళని పురుగొలుపుతాడు, వీళ్ళని పురుగొలుపుతాడు. వాళ్ళు వస్తారు యుద్ధానికి, వీళ్ళు వస్తారు యుద్ధానికి. దాని తగినట్టుగా వీళ్ళు దేవునికి ఒక్కొక్కసారి దూరం అయిపోయి దేవుడే వాళ్ళకి అప్పగిస్తున్నాడు. ఈ టైంలో అయితే మాత్రం మూడు మూడు యొక్క దేశస్తులు వీళ్ళ మీదకి వస్తున్నప్పుడు గడగడ గడగడ అని వణికిపోవాలి ఇది యూదా వాళ్ళు, ఇజ్రాయేల్ వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్తుతి పాడుతున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట, దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. వాళ్ళకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో మనం చిన్న చిన్న సమస్యలను చూసి అయ్యా ఈ టైంలో నేను నవ్వలేను, ఈ టైంలో నేను పాడలేను, ఈ టైంలో నేను హ్యాపీగా ఉండలేను, ఇంత సమస్యలు ఎలా హ్యాపీగా ఉండేదని మనం అనుకుంటాం. ఇదిగో ఎంత పెద్ద సమస్య అయినా నీ బలము హ్యాపీగా ఉండడంలో ఉంది. దేవుణ్ణి నమ్ముతున్నావు కదా, దేవుడు చూసుకున్నప్పుడు నువ్వు సంతోషించాలి. ఆ సమస్యను చూసి బాధపడకూడదు, బాధ నీ దరిదాపులోకి రాకూడదు అంటున్నాడు. ఆ బాధని నుంచి నువ్వు బయటికి రావాలి, సంతోషించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను కీర్తించాలని అంటున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని దగ్గర దేవుని చెప్పిన మాటల ప్రకారం ఇశ్రాయేలు నడుచుకుంటున్నారో వాళ్ళే ఆ మూడు దేశస్తులు వాళ్ళ మీదే యుద్ధం చేసుకున్నారు, వాళ్ళనే అర్థం చేసుకున్నారు. ఇదిగో నీ మీదకి వస్తున్న దురాత్మల సమూహాలు వచ్చినప్పటికీ సమూహాలు అవి వాటికే కొట్టుకు సస్తాయి. ఎందుకంటే నీకంటూ ఒక దూత ఉన్నాడు కదా, నీ మీద ఒక ఆయన ఉన్నాడు కదా, వాటన్నిటిని తప్పించుకునే దారి నీకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి సమస్య అవివే కొట్టుకుంటాయి, నువ్వేమి బాధపడుకు అంటున్నాడు. ఇంకా సమస్యలో కూడా సంతోషించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో కొత్త నిబంధనలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. 26 అధ్యాయము 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. ఇది చూడండి, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులతో చెప్తున్నారు ఏమంటే, ఇదిగో నేను ఇంకా అప్పగింపబడబోతున్నాను, ఇంకా నేను మరణించబోతున్నాను అనేసి తన చావు గురించి ప్రచురిస్తూ, ఇదిగో నా శరీరం, ఇది నా శరీరానుసారమైన రొట్టెని తీసుకోండి, నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను, నెక్స్ట్ నేను వచ్చేంత వరకు మీరు పాటించండి అని చెప్తూ ఆయన శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి, తన సావును గురించి, తన యొక్క చనిపోతున్నాడు అన్న విషయాలన్నిటిని చెప్పుకుంటూ కిందికి వచ్చే కాళ్ళకి ఏమంటున్నారంటే, చావు గురించి మాట్లాడిన తర్వాత ఇదిగో చూడండి ఎలా కీర్తనలు పాడుతున్నారో చూడండి. ఇది కదా మనకు మాదిరికరం అనేది. నీ దగ్గరికి ఎలాంటి సమస్య వచ్చినా, ఇదిగో శరీరంలో రోగంతో బాధతో కృంగిపోతున్నప్పటికీ, ఇంకా మన వల్ల యాక్సిడెంట్ అయిన వాళ్ళు చనిపోబోతున్నామంటే సంతోషిస్తారండి. వాళ్ళు ఆ యొక్క ఊహలో కూడా వాళ్ళు ఊహించుకోలేరు. ఆ బాధల్లో కూడా ఏదో ఒకటి మూలలో బతకాలని కోరుకుంటారు. కానీ మంచిగా ఉన్న యేసుక్రీస్తు వారు నేను చనిపోబోతున్నానన్న చెప్పి తర్వాత కీర్తనలు పాడుతున్నారండి. మనకు ఈరోజు ఎలాంటి సమస్య అయినా, చావే మన దగ్గరికి వచ్చినప్పటికీ మనం దేవుని దగ్గరికి చేర్చబడతాం కదా, ఆయన్ని కలుసుకుంటాం కదా. ఆయన ఇదిగో మనకంటే ముందుగా వెళ్ళిన భక్తులతో మనకు సహవాసం కుదురుతుంది కదా. ఇదిగో మనం పౌలన్నతో మాట్లాడొచ్చు, తిమోతితో మాట్లాడొచ్చు, ఇదిగో పేతురు గారితో మాట్లాడొచ్చు. వీళ్ళందరినీ మనం పరిచయం చేసుకోబోతామని మనం ఆలోచిస్తామా? ఇంకా నెక్స్ట్ చనిపోయినామంటే దేవుని కొరకు జీవిస్తున్నాం, నెక్స్ట్ చనిపోతున్నాం, మనకి ఇలాంటి బాధ వచ్చింది, ఇలాంటి రోగం వచ్చింది, ఇంకా ఇందులో నుంచి మనం నెక్స్ట్ చనిపోయిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడాలనేసి మనం ఏమన్నా ఆలోచిస్తామా? చూడండి, ఇదిగో ఇలాంటి ఆలోచన దేవుడు మనకు ఉండాలనే చెప్తున్నాడు. ఈ లోకం ఎంత 60 లేదా 70 సంవత్సరములు లేదా 80 సంవత్సరములు, అంతకు మించి అయితే ఇంకా 100 ఏళ్ళు బతుకుతాం. కానీ అది అధికంగా బాధలు, ఇబ్బందులు, ఆయాసమే సమస్యలే దాని జీవితం. మనం ఈ లోకంలో ఎంత జీవించినా కానీ ఆ లోకానికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉండబోతున్నాం అన్న విషయాన్ని మరిచిపోతున్నాం.
అయ్యో నా బిడ్డలు ఎలా ఉండబోతారు, నా కుటుంబం ఎలా ఉండబోతుంది, వీళ్ళ కోసం కదా నేను కష్టపడినాను, వీళ్ళ కోసం కదా నేను బాధపడినాను, అయ్యో వీళ్ళని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతానా, ఇంకా అంతేనా నా జీవితం, అంతేనా నేను వెళ్ళిపోతే నా బిడ్డలు ఎలా బతుకుతారని వీటి గురించే మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇదిగో మనం వెళ్ళిన తర్వాత మనం పొందుకోబోయే రక్షణ గురించి, మనం పొందుకోబోయే ఆనందం గురించి, మనం ఎవరెవరితో సహవాసం చేసుకోబోతాము వాటన్నిటిని మనం మరిచిపోతున్నాం. అయ్యో మనం ముందు చనిపోయిన ఈ బైబిల్లో ఉండే వాళ్ళందరినీ చూడొచ్చు కదా అనేసి మనం అనుకోము. బైబిల్లో ఉండే వాళ్ళందరితో మనం మాట్లాడవచ్చు కదా, ఎవరెవరు ఎలా ఎలా మాట్లాడినారు, మీ వలన మేము ఇలా మాట్లాడుకున్నాం, భూమి మీద మీ గురించి మేము ఎంత మాట్లాడుకున్నాం, మీ గురించి ఇలా మేము సహవాసంలో కలుసుకున్నప్పుడు ఇలా మీరు రాసిన వాటన్నిటి మేము చదువుకున్నాం, రోజుకి ఇలా చదివే వాళ్ళం, రోజు మీ గురించే డిస్కషన్ చేసే వాళ్ళని వాళ్ళతో పరదేశికి వెళ్ళినాక మనం చెప్తామని ఆలోచనలో మనం ఏమన్నా ఉంటామా? కానీ బాధల్లోనే ఉంటాము. దీని గురించి కుమిలి 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 ఏడుస్తాం. తండ్రి అంటాడు, నీ దరిదాపులోకి చావు వచ్చినా కానీ నువ్వు బాధపడొద్దు, సంతోషించు అనేసి యేసుక్రీస్తు వారు వాళ్ళ శిష్యులు మనకు మాదిరికరంగా ముందుగానే రాయించున్నారు. మరొక వచనాన్ని మనం చూసుకుందాము. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వారు మీ వద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు కదండి, మీ చింత నా మీద వేసేయండి. అది చెప్పిన మాట వినడం లోబడ్డమే కదా. ఇదిగో చింత వేసిన తర్వాత ఇదిగో నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యి, మెలకువగా ఉండి ఇదిగో నా గురించి పరిశీలన చేయి, నేను ఏ టైంలో ఎలా ఎలా రాసి ఉన్నానో, నువ్వు ఎవరెవరు ఏ భక్తుల మధ్య ఎలాంటి కష్టం ఉండిందో, ఎవరి మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, వాటన్నిటి నుంచి ఎలా తప్పించానో నీకు తెలియాలంటే వాటిని పరిశీలన చేయనైనా నీ బైబిల్ని చదువు, నా యొక్క మనసును నువ్వు గుర్తెరుగు. అప్పుడు నువ్వు మెలకువగా ఉన్నప్పుడు వాడు నీకు గర్జించు సింహం వల్ల తిరిగినా కానీ వాడిని ఎలా ఎదిరించాలో, నీ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది. సమస్యకు పరిష్కారం వస్తుంది అంటే ఇదిగో నువ్వు లోబడుతున్నట్టే కదా, దేవుని మాట వింటున్నట్టే కదా, దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్నట్టే కదా. ఇదిగో ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్టు ఇదిగో మనకి ఏం కావాలంటే శక్తి కావాలి. శక్తి దేవుడు ఇవ్వాలంటే లోబడితేనే కదా ఇస్తాడు. ఊరికే తండ్రి నాకు శక్తినిచ్చేనైనా, ఈ సమస్యల నుంచి నేను మంచి కావాలంటే, నాకు శక్తి కావాలంటే ఊరికే అడిగితే ఇవ్వడు. ఆయన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన మాటకు విలువిచ్చినప్పుడు ఇదిగో నీకు శక్తిని ఇవ్వడం కాకుండా ఇదిగో ఆయన సర్వాంగ కవచాన్ని నీకు ధరించుకోవడానికి అవకాశం ఇస్తానంటున్నాడు. ఆ అవకాశాన్ని పొందుకోవాలంటే మనం ఆయనకి లోబడాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఆయనతో సహవాసం మనకు గట్టిగా ఉండాలి. అడిగిన వెంటనే మనకి ఇచ్చే విధంగా మనము వ్యక్తులుగా ఉండాలి. నైనా నాకు ఇలా సమస్య వచ్చిందంటే వెంటనే ఈ శక్తి వచ్చేయాలి. ఇదిగో సమూహంగా వాళ్ళందరూ దాడి చేయబోతారన్న విషయం దేవుడికి తెలుసు. నువ్వు ఎప్పుడెప్పుడు అడగబోతావా, సర్వాంగ కవచాన్ని నీకు ధరింపజేయాలని కాచుకొని ఉన్నాడు ఆయన. కాచుకొని ఉన్నాడంటే మనం చేయాల్సింది ఏమంటే ఆయనకి లోబడాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఏం చెప్తున్నాడన్న విషయం మనం గ్రహించాలి. అలాంటి గ్రహింపు ఉన్నప్పుడే కదా వీటన్నిటిని మనం పొందుకోగలుగుతాము. వీళ్ళందరూ లోబడినారు కాబట్టే గిద్యోను దగ్గర 300 మంది ఎక్కడ, మిడతలు వండి దండు ఎక్కడ, వాళ్ళని ఓడించడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే దగ్గర నుంచి వచ్చింది కదా. వాళ్ళు నమ్మారు, వాళ్ళు లోబడ్డారు కాబట్టి గిద్యోను నువ్వు వెళ్ళు అంటే దేవుడు అలా వెళ్ళిన తర్వాత కుండలు ఎత్తుకొని పోయి, మట్టి కుండలతో ఏం చేయగలుగుతారు? వాళ్ళు నవ్వుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళని నవ్వులు పాలు చేయడానికి దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం వాటిని చదువుకొని దాని ప్రకారం నడుచుకోవాలని మనకు బుద్ధి రావడానికే రాయించున్నాడు. యుద్ధాలేమి ఊరికే రాయించలేదు. వాళ్ళు కొట్టుకొని పోయినారు, దాంట్లో మనకేమో తెలుస్తుంది. వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు ఇది చేసుకున్నారు, దాంట్లో మనకేం ప్రయోజనం అనొచ్చు. ప్రతిదీ మనకు ప్రయోజనం
కాలం ఉంది. రాబోయే కాలంలో నీకు ఈ యొక్క ఎలాంటి యుద్ధం జరగకపోవచ్చు. వ్యక్తిగతంగా సమూహాలుగా నీ మీదకి యుద్ధానికి వస్తారు. అలా వచ్చినప్పుడు ఇదిగో ఇజ్రాయేల్ నేను ఎలాగైతే కాపాడినను, ఇజ్రాయేల్ మీద ఎవరు ఏ విధంగా వచ్చినప్పుడు ఏ టైంలో ఏ రాజుల దగ్గర ఏ వ్యక్తితో మాట్లాడి తన సమస్యను పరిష్కరించాడో వాటన్నిటిని చూసిన తర్వాత మనకు కావాల్సింది ఇదిగో ఆ కాలంలో యెహోషువ దేవుడు చెప్పిన మాట విని ఇదిగో గోడ చుట్టూ తిరిగారు. కాబట్టి ఆ యొక్క ఎరికో గోడను కూల్చాలంటే ఎన్ని రోజులు పట్టి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత శ్రమించి ఉండాలో ఆలోచించండి. కానీ శ్రమ లేదు, కష్టం లేదు, రోజులు కాలేదు. 7 రోజుల్లో ముగిసిపోయింది దాని జీవితం. నీ సమస్య ఎలాంటిదైనా ఇదిగో వెంటనే నీకు ఆన్సర్ రావాలంటే కుదరదు. వేచి ఉండాలి. ఇదిగో ఈ రోజు ఉన్న నువ్వు రేపటికి, వారానికి, 10 రోజులకి, నెలలకి నువ్వు ఉన్నావంటే ఈరోజు కష్టమైన జీవితం ఉండొచ్చు, రేపటికి నీ జీవితం మారుతుందేమో, వారానికి నీ జీవితంలో సంతోషం వస్తుందేమో, నెలలకి నీకు ఇదిగో దేవుడు నాకు కార్యం జరిగిస్తున్నాడన్న విషయం నీ కంటికి కనిపిస్తుంది, నీ మనసుకు గోచరం అవుతుందన్న విషయాన్ని మనము గ్రహించాలి. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అది ఆ ఫలితం వస్తుందా లేదని ఆ ఫలితం కొరకు ఎదురు చూస్తుండాలి. ఎలాగైతే ఇదిగో పిల్లలు ఎగ్జామ్స్ రాసేసి ఫలితం కొరకు ఎదురు చూస్తారో అలాగే మంచిగా రాసినోడు నేను పాస్ అవుతాననేసి ఆలోచనతో ఉంటాడు. సరిగ్గా రాయని వాడు ఆడు బాధపడుతుంటాడు. ఈ సబ్జెక్ట్ సరిగ్గా రాయలా, ఆ సబ్జెక్ట్ సరిగ్గా రాయలా, ఎలా అవుతుందో తెలియలేదని సతమతం అవుతుంటాడు. మన జీవితం అలా ఉండకూడదని క్లారిటీగా చెప్పేస్తున్నాడు. నా సన్నిధి నీకు రావాలంటే ఫస్ట్ నీ చింత నా మీద వేసే, నీ బాధలన్నీ నా మీద పెట్టే, నేను మోయడానికి రెడీగా ఉన్నాను కదా, నువ్వెందుకు నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు అనేసి అంటున్నాడు. నీ నెత్తిన భారం ఉండకూడదని ఆయన కోరుకుంటుంటే లేదు దేవుడి దగ్గర పెట్టినప్పటికీ నేను కొంచెం పెట్టుకుంటాను. ఆయన మాత్రం ఎంత మోయగలుగుతాడు, ఎవరి సమస్యని మోయగలుగుతాడు, ఎంతని మోయగలుగుతాడు, మూటలు మోయాలంటే ఆయన శక్తి ఉండాలి కదా. నా సమస్యలో సగం మాత్రం దేవునికి ఇచ్చేసి మిగతా సగం నేను పెట్టుకుంటానంటే అవ్వదు. పూర్తిగా నువ్వు దేవుడిని నమ్మినప్పుడు ఇదిగో దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు, నీకు కావాల్సినది ఆయన ఇస్తాడు. అందుకే యాకోబు పత్రికలో చెప్తున్నాడు, దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు యాకోబు ద్వారా. వీళ్ళందరూ శ్రమల్లో ఉండే వాళ్ళండి. శ్రమల్లో ఉండడానికి వాళ్ళకు ఆదరణ కొరకు రాయించినటువంటి గ్రంథాలు ఇవి. బాధపడొద్దు, వాళ్ళ సంఘాలు ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళందరికీ లేఖ ద్వారా ఇదిగో మీరు ఇలా ఉన్నానని మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి రాయించినటువంటి లేఖ. శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేసి ఆయన యాకోబు గారు రాయించినటువంటిది. ఏమంటున్నాడంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అయ్యో క్రైస్తవ జనాంగమా, దేవుని కొరకు కష్టాలు పడుతున్న వారులారా, ఇబ్బంది పడుతున్న వారులారా, ఈ రోజు ఉన్న సమస్య రేపటికి ఉండదు. ఈ రోజు ఉన్న సమస్య వచ్చే వారానికి నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే లోబడుతున్నది మన దేవునికి కాబట్టి అది ఉండదు. లోబడి ఉండండి. తర్వాత అపవాదిని ఎదురించడి. మొదటగా ఇదిగో దేవుడు నీ పక్కన ఉండాలి. వాడిని ఎదిరించాలంటే నువ్వు మాత్రం ఇదిగో యేసుక్రీస్తు వారి దగ్గరికే వచ్చినాడు. యేసుక్రీస్తు వారినే శోధించి లోకాన్ని క్షణంలో చూపించిన వాడు. మన దగ్గరికి రావడానికి వాడికి ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. కానీ యేసుక్రీస్తు వారు అనుకోనుంటే వాడు దూరం నుంచి వాడిని తరిమేవాడు. కానీ ఇదిగో వాడికి ఆన్సర్ చెప్పాలి, దాని ద్వారా మనం నేర్చుకోవాలి, వాడికి బుద్ధి రావాలి. దాని ద్వారా మనకు దేవుడి దగ్గరికి వచ్చినాడు, మన దగ్గరికి రాకుండా ఉంటాడా? సమస్య అనేది మనం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యం మన దేవుని దగ్గర ఉందని దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు వారు ఎలాగైతే లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టు దాని ప్రకారం దానిని కొట్టినప్పుడు ఎలాగైతే పారిపోయిందో, నువ్వు దేవుని యొద్ద నుంచి ఆయనకి లోబడిన తర్వాత దాన్ని ఎదిరించాలి. ఊరికే ఎదిరిస్తే వెళ్ళిపోవడానికి అల్లాటప్ప వ్యక్తి కాదు. సమూహాలను దించేశాడు వాడు. ప్రధానులను, అధికారులను, ఇదిగోలో ఆకాశ మండలంలో ఉండే వాళ్ళని వీళ్ళందరినీ దింపినాడు. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడా? నువ్వు ఉండొద్దు, నాతో ఉండొద్దు అంటే వాడు వచ్చిందే గట్టిగా స్థిరపడడానికి, నిన్ను కూల్చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని పడగొట్టేసి
నీ యొక్క నువ్వు బాగున్నావు అనుకుంటున్న సమాజానికి అయ్యో వీళ్ళ జీవితాలంది ఇలా అయిపోయిందనేసి సమాజం నీ గురించి బాధ పడేటట్టు చేయడానికే కదా గట్టిగా వాడు వచ్చింది. అలాంటి సమస్యల వాటన్నిటిని పరిష్కరించుకోవాలంటే నీ శక్తి చాలదు. అయ్యా నాకు సమస్య వచ్చిందనేసి నువ్వు పంచాయతీ పెట్టినంత మాత్రాన్ని తీరిపోదు. ఆ పంచాయతీని పక్కన పెట్టేసి ఇదిగో చెయ్యవలసిన పని ఇది అనేసి నీకు దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. అనేక యుద్ధాలను నువ్వు చదువుకున్నావు కదా, అనేక విధాలుగా అద్భుతాలను నువ్వు చూసావు కదా, అనేక విధాలుగా రాజ్యాన్ని కూల్చేశాను కదా, నువ్వు ఎలా సమస్యకు బాధపడతావు, నీ సమస్యను ఎత్తుకొని నడివీధిలో ఎలా పెడతావు అనేసి తండ్రి నిన్ను ప్రశ్నిస్తాడు. ఈ రోజంలో దేవుని కొరకు జీవిస్తున్న ప్రతి వాళ్ళకి నీ కుటుంబ సమస్యలు వేరే వాళ్ళు నిన్ను ఎత్తు చూపించే విధంగా ఉండకూడదు. వేరే వాళ్ళు మూసుకుంటారు. నీకుగా వెళ్ళి నా సమస్య ఇది, వాటిని పరిష్కరించండి అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి దేవుని పిల్లలకి లేదు అనేసి తండ్రి చెప్తున్నాడు. ఏ సమస్య అయినా నాకు చెప్పండి, నేను వింటాను. నేను ఉన్నాను కదా, నేను కదా నీకు కుటుంబాన్ని ఇచ్చింది, నేను కదా నీకు జీవితాన్ని ఇచ్చింది, నేను కదా నీకు ప్రణాళిక వేసి ఇలా ఉండాలనేసి నేను అన్నిటిని కలగజేస్తే నీ చిన్న సమస్య వస్తే తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు దాన్ని పెద్దదిగా చేసేసి గజిబిజి చేసేసి నీ జీవితాన్ని ముక్కలుగా చేసేస్తే ఎలా అవుతుంది? అది కాదు నా చిత్తము, అది కాదు నా ప్రణాళిక. ఇదిగో నువ్వు ఒక్కసారి వెళ్ళి నువ్వు బైబిల్ని చూడు, నా మనసుని చూడు, అప్పుడు నీకు మనసు వస్తుంది. ఎలా నడుచుకోవాలో నీకు బుద్ధి వస్తుంది, ఎలా నడుచుకోవాలో నీకు జ్ఞానం వస్తుంది, ఎలా నీ యొక్క కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలో ఇదిగో జ్ఞానవంతురాల్లో మారి నీ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటూ వెళ్తావు. లేదు అనుకుంటే ఇదిగో మనకు బైబిల్లో చెప్పిన విధంగా 3 రాళ్ళుగా ఉండి మన కుటుంబాన్ని కాపురాల్ని కూల్చుకునే విధంగా మనల్ని మనము ఆ యొక్క శాతానికి అప్పగించుకునే విధంగా సమస్యను సాతాను చేతుల్లో పెట్టేస్తాం మనము. వాడు మనల్ని ఏలతాడు, పరిపాలన చేస్తాడు. ఈ రోజు జీవిస్తున్న మనం అందరము ఇదిగో నేనైనా సరే, వింటున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ప్రతి వాళ్ళకి దేవుడు ఇస్తున్నది. మన సమస్యను మనమే పరిష్కరించుకోకూడదు. దేవునికి వదిలేసినామంటే ఆయన చూసుకుంటాడు. ఆయన చెవులుండి వినని దేవుడైతే కాదు కదా, నోరుండి నీకు ఆన్సర్ ఇవ్వని దేవుడైతే కాదు కదా, తన మనసుతో లేకుండా అయ్యో నా మనసు బాధపడుతుందంటే నీ మనసుని చూడని దేవుడైతే కాదు కదా, ప్రతిదీ పరిశీలన చేస్తున్న దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వకుండా ఎలా పోతాడనేసి నువ్వు బాధపడతావు, ఎలా రోధిస్తావు, ఎలా వేదన పడతావు? వాటన్నిటిని పక్కన పెట్టే నేనున్నాను అనేసి అంటున్నాడు. కాబట్టి మనం లోబడిన తర్వాత దేవుని చేతిలో పెట్టినప్పుడు సమస్తమును మనకు మంచే జరుగుతుందన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలనేసి ఈ సమయం అందు నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇదిగో వీటిలో ఉన్న ప్రతి వాళ్ళకి ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ సమయాన్ని నడిపించే సహోదరికి అప్పగించుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే రైతో క్షమించవలసిందిగా ప్రేమతో కోరుకుంటూ ముగించుకుంటాను.